2012కు సంబంధించి రబీ పంటకు శనగ పంట వేస్తే 2012 శనగ పంట రబీకి సంబంధించి ఇంతవరకు ఇన్సూరెన్స్ రాని పరిస్థితి మీద ఇవాళ రైతులు ఇక్కడ తమ ఆవేదన బాధ వెలుబుచ్చుతా ఉన్నారు. 2012 రబీకి సంబంధించి 55,000 మంది ఇన్సూరెన్స్ కడితే 55,000కు సంబంధించి మొన్న 3.5 సంవత్సరం తర్వాత 29,000 మందికి మాత్రం ఇన్సూరెన్స్ వర్తింపజేశారు. అందులో కూడా 135 కోట్లు రిలీజ్ చేసి మిగిలిన ఆ 135 కోట్లలో కూడా 95 కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన 105 కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలినది ఇంకా పెండింగ్ లో ఉంది అన్న ఆవేదన బాధ వెలుబుచ్చుతా ఉన్నారు. 59,000లో 29,000 మందికి మాత్రమే వర్తింపజేసి ఈ మిగిలిన 26,000 మందికి ఎందుకు ఇవ్వడం లేదు ఇవాళ అని చెప్పి ఆవేదన మళ్ళీ రైతులు వెలుబుచ్చుతా ఉన్నారు. 2012కు సంబంధించి 2013 కానీ 2014 కానీ 2015 కానీ ఇన్సూరెన్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే ఏదైనా రిజెక్ట్ చేసే కార్యక్రమం ఏదైనా చేస్తే అది నిర్ణీత కాల వ్యవధిలో 2-3 నెలల్లోనే రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ 2012కి సంబంధించి రబీకి సంబంధించి శనగ ఇన్సూరెన్స్లో అటువంటి రిజెక్షన్స్ ఆ రోజు ఏవీ చేయకుండా ఇవాళ 3.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇవాళ అది తక్కువ ఉంది, అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని చెప్పడం ధర్మం కాదు, ఇది అన్యాయము అని చెప్పి ఇవాళ రైతులందరూ ఆవేదనలో ఇవాళ వచ్చి ఈ ఇన్సూరెన్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవలసిందిగా ఏఐసిని ఇన్సూరెన్స్ సంస్థను గట్టిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మీరు రైతులకు సంబంధించి ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు తల్లి? అన్ని మండలాలకు సంబంధించి దయచేసి మా రైతుల పరిస్థితి కేవలం దారుణమైన పరిస్థితి ఉంది మేడం. రైతులకు పంటలు చాలా దారుణంగా ఉంది. దయచేసి అష్యూరెన్స్ ఇస్తాను. రబీ 12-13 సంబంధించిన డాక్యుమెంట్స్లో లోపాలు ఉన్నాయి, అందుకోసం పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్, ఎందుకంటే ఇప్పుడు ఈ క్లెయిమ్స్లో నష్టపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సగం వాటా ఉంటుంది కాబట్టి ఆ మ్యాటర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేయడం అయింది. వాళ్ళ దగ్గర నుంచి ఓకే అయితే మేము ప్రొసీడ్ అయిపోతాం. సో ఇప్పుడు ఫార్మర్స్ తరఫు నుంచే మేము పాజిటివ్గానే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు సీ వాట్ దే హ్యావ్ టు సే. ఆ ఇన్సూరెన్స్ మాత్రం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే 12-13 సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు కూడా చాలా లేట్గా వచ్చినాయి. అది వెరిఫికేషన్ చేయడంలో లేట్ అయింది. వాళ్ళ అప్లికేషన్ 2012కి సంబంధించి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏదైనా లోపాలు గన ఉన్నట్టయితే నిర్ణీత కాల వ్యవధిలో 2-3 నెలల్లో రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి మీకు. ఆ రోజు రిజెక్షన్ 2-3 నెలల కాలంలో రిజెక్షన్ చేయకుండా ఇప్పుడు ఇవాళ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేటప్పుడు ఈ మాదిరిగా చెప్పడం ధర్మమేనా? 12-13 సంవత్సరంలో ఇప్పుడు మాకు 14-15, 15-16లో మాకు డైరెక్ట్ వస్తున్నాయండి, రైతుల నుంచి మాకు డైరెక్ట్ వస్తున్నాయి. మేము చెక్ చేస్తున్నాం, అప్పుడే రిజెక్ట్ చేసేస్తున్నాం. 12-13 సంవత్సరంలో మాకు జేడీ ఆఫీస్ నుంచి వచ్చింది. అప్పుడు లేట్గా వస్తే ఒక కండిషనల్ యాక్సెప్టెన్స్ మీద యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే 80,000 ఫార్మర్స్కి 8,000 టీడీస్ ఉన్నాయి. అది రిటర్న్ చేయడం సహజం కాదు. అందరికీ ఎట్లా రిటర్న్ చేయాలి? 80,000కి 8,000 టీడీ అన్ని యాక్సెప్టెన్స్, అప్పుడు కండిషనల్ యాక్సెప్టెన్స్ చేసాం. ఇప్పుడు అది వెరిఫికేషన్ అయింది. వెరిఫికేషన్ అయిన తర్వాత
స్కీమ్ ప్రొవిజన్స్ అంటే జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద నిబంధనలు ఏం పూర్తిగా లేవు, దానికి ఆపేసి వేరే అందరికీ రికమెండ్ చేయడం జరిగింది. ఈ విషయం కూడా గత 6 నెలల నుంచి సార్ కూడా తీసుకుంటున్నారు. దానికి పాజిటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. ఒక్కటి మాత్రమే అన్యాయం తల్లి. ఎందుకు అన్యాయం అని అంటే, మీరు మీ డిపార్ట్మెంటల్లో మీకు డైరెక్ట్గా వస్తుందా, డైరెక్ట్గా మీకు రావడం లేదా అనేది రైతులకు సంబంధించిన విషయం కాదు. కానీ మీరు మాత్రము అప్లికేషన్ పెట్టిన తర్వాత 2-3 నెలల కాల వ్యవధిలోనే యూ షుడ్ ఈదర్ సే యూ హ్యావ్ రిజెక్టెడ్ ది అప్లికేషన్ ఆర్ యూ షుడ్ ఈదర్ సే దట్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ది అప్లికేషన్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిజెక్టెడ్ ది అప్లికేషన్ దట్ మీన్స్ ఇట్ హస్ బీన్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేసిన తర్వాత 3.5 సంవత్సరం తర్వాత ఇవాళ ఇన్సూరెన్స్ వచ్చేటప్పుడు ఇవాళ అది లేదు ఇది లేదు అని చెప్పి కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా పోవడం ధర్మమేనా? హౌ ఇస్ ఇట్ ఫేర్? మన 2013 కానీ 2014 కానీ 2015 కానీ మీరు నిర్ణీత కాల వ్యవధి పీరియడ్లోనే 2 నెలలకు 3 నెలలకు మీరు రిజెక్ట్ చేసినారు అప్లికేషన్. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని మీరు రిజెక్ట్ చేసినారు. అదే మాదిరిగా అప్పుడు 2012కు సంబంధించి మీరు చేయకపోవడం, అది మీ డిపార్ట్మెంట్ పరంగా మీకు మీ కింద వాళ్లకు మీకు మధ్య ఉన్న పరిస్థితిని రైతుల మీద రుద్దడం ధర్మం కాదు. ఇవాళ 2012కు సంబంధించి అప్పుడు రిజెక్ట్ చేయకుండా, అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేయకుండా 3.5 సంవత్సరం తర్వాత ఇవాళ ఇన్సూరెన్స్ ఇవ్వడమే లేటుగా ఇస్తున్నారు. ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా మీరు ఇవాళ అది లేదు ఇది లేదు అని చెప్పి ఇవాళ చెప్పడం ధర్మమే కానే కాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తరపు నుంచి జరిగిన ఈ మిస్టేకో లేకపోతే మిస్టేక్ కాకోకుండా లేదా మీరు తక్కువ ఇస్తున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మీరు రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా దీని మీద మేము మాట్లాడాం. అసెంబ్లీలో కూడా మేము గట్టిగా కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టిగా అసెంబ్లీని కూడా మేము అదే పని ఎక్స్పెక్ట్ మీ దగ్గరికి వస్తున్నామనంటే మా బాధ అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చాము. అమ్మ కూడా ఇంకా రియాక్ట్ కావడానికి కాస్త టైం ఇద్దాము. మళ్ళీ రియాక్షన్ జరిగినా కూడా ఎటువంటి యాక్షన్ ఒక్క నిమిషం కొంచెం టైం ఇద్దాము. టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎటువంటి యాక్షన్ కూడా జరగకపోతే ఒక నెల రోజులు టైం ఇద్దాం. ఎటువంటి యాక్షన్ జరగకపోతే మళ్ళీ ఇటువంటి కార్యక్రమం మళ్ళీ ప్లాన్ చేసే కార్యక్రమం చేసి ఈసారి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేద్దాం.